యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు తెలుపుచు దైవవాక్యం ధ్యానించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఇందు విషయమై అతడు వెదచల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును. ఈ దినము మనము ధ్యానించుకుంటున్నటువంటి భాగంలో చూసినట్లయితే అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన కార్యం చేయాలని ఈరోజు దైవ వాక్యం మనకు హెచ్చరిస్తున్నది. ఏంటంటే అన్ని విషయముల యందు ఎల్లప్పుడూ ప్రతి సమయంలోనూ అసమయంలోనూ అన్ని విషయములందు ఎల్లప్పుడూ అంటున్నారు. ఒకసారి చేసి ఒకసారి అని కాదు, కానీ ఎల్లప్పుడూ మీరేం చేయాలటంటే అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన కార్యమును చేయుటకు, ఉత్తమమైన కార్యం చేయడానికి మనమందరము ప్రేరేపించబడాలని ఇక్కడ అపోస్తులైన పౌలు గారిని చూసినట్లయితే ఖైదీలో ఉండి కూడా తను లేఖలు రాస్తూ సంఘాలను బలపరుస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ ఈ సందర్భంలో చూసినట్లయితే ఇచ్చుట గురించి ధారాళంగా మీరు ఎలా ఇస్తారు, ఎలా ఆదుకుంటారు అనే విషయాన్ని మాట్లాడుతూ తను రాసిన మాట ఏంటంటే అన్నిటి యందు మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై. మనలో మనము అంటే కొంతమంది అనుకుంటారు అన్నీ ఉన్నప్పటికీ కూడా నాకేం లేదు అని చెప్పే వాళ్ళని మనం చూస్తుంటాం. అన్నీ ఉండి కూడా లేదు అని చెప్పే వాళ్ళు ఉంటారు, ఏం లేకపోయినా కూడా ఉన్నదానితో తృప్తి చెందిన వాళ్ళు కూడా ఉంటారు. ఇద్దరిని మనం చూస్తుంటాం. అయితే అందు గురించే పౌలు గారు చెప్తూ ఏమంటున్నారంటే మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై, సర్వ సమృద్ధి కలిగిన మనము కలవారై మనలో మనమే అనుకోవాలి, దేవుడు నాకు ఇది ఇచ్చాడు, ఈ సమృద్ధి నాకు చాలు అనేది ఒక తృప్తికరమైన జీవితం ఉండాలని ఇక్కడ మనకు హెచ్చరిక. సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు, ఉత్తమమైన కార్యం మంచి ప్రతి కార్యం చేయటానికి మనం ఎలా ఉండాలటంటే దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేసి ఉంటున్నాడు. కనుకనే మనం సర్వ సమృద్ధి గలవారమై ఉంటున్నాం. ఈ దినమంతటికి చాలిన దేవుడు ఈ దిన ఆశీర్వాదములు ఇచ్చాడు, ఆరోగ్యముల చేత నింపాడు, కష్ట సుఖముల నుండి తప్పించి నడిపిస్తున్నాడు, తినడానికి ఆహారము తగినంత ఆహారం అనుగ్రహించాడు, ధరించుటకు వస్త్రములు ఇచ్చాడు. అందులోనే సర్వ సమృద్ధిని మనం వెతుక్కొని ఉత్తమమైన మంచి కార్యములు చేయటానికి మనం పూనుకోవాలని చెప్తున్నటువంటి సందర్భం. ఎందు గురించి అని అంటే మనం చూస్తే మనం 6వ వచనంలో చూస్తే ఒక మాట వ్రాయబడి ఉందండి. ఇదే 6వ వచనంలో చూద్దాం. 9వ అధ్యాయం 6వ వచనం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. అనగా పంట విషయాన్ని కూడా మనకు ఉదాహరణగా తీసుకొని చెప్పడం చూస్తుంటున్నాం. అందు గురించే ఇక్కడ దేవుడు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సమృద్ధి గలవారు, సర్వ సమృద్ధి. అందు గురించే కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, అధికముగా విత్తువాడు అధికముగా పంట కోయును అని కూడా మనకు వాక్యము ఇక్కడ సెలవించి ఉన్నది. కనుక అధికముగా విత్తి అధికముగా పంట కోసి కూడా సర్వ సమృద్ధి లేనట్లుగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడు ఇచ్చేది మనకు కావలసిన అనుదిన ఆహారంతో పాటు ఆరోగ్యము ఆయుష్ను కూడా ఇచ్చి నడిపిస్తున్నాడు. నాకేమి లేదు అని మనం దిగాలు పడిపోతే అదే స్థితిని చేరుకోవచ్చు. కనుకనే మీరు సర్వ సమృద్ధి గలవారై ఎల్లప్పుడూ కూడా ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను చూపించి ఉన్నాడు. ఆ దేవుని కృపను మర్చిపోయి నాకేమి లేదు అని అనుకుంటే మంచి కార్యాలు చేయం, చెడు కార్యాలకే పూనుకుంటూ ఉంటాం, చెడు కార్యాలు చేయడానికే ముందడుగు వేస్తుంటాం. కానీ దేవుడు సర్వ సమృద్ధి చేత తృప్తిపరిచి ఉన్నాడు అని ఇక్కడ అపోస్తులైన పౌలు గారు తను అనుభవించినది ఏమాత్రము లేకపోయినను కూడా ఖైదీ అయి ఉండి కూడా లేఖలు రాస్తున్నారు. అనగా మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉండుడి అంటున్నారు. అనగా తను ఉన్నది ఎక్కడ, చెరసాలలో బందీ అయి ఉంటున్నారు, లేఖలు రాస్తున్నారు. ఆయన సర్వ సమృద్ధి కలిగి ఆయన రాస్తున్నటువంటి మాటలు.
మాటలు, సర్వ సమృద్ధి. ఆయన దైవ వాక్యమును లిఖితముగా రాస్తూ, లేఖలు రాస్తూ, ప్రజలకు అందిస్తూ, సంఘాలను బలపరుచు చెప్పుచున్న మాట ఏంటంటే, అన్నిటి యందు మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయడానికి ముందడుగు వేయడి అని ఇక్కడ మనము చూస్తుంటున్నాం. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును. దేవుడిని చూసినట్లయితే ఆయన వెదజల్లి దరిద్రులకు ఇచ్చినట్టుగాను, అతని నీతి నిరంతరము నిలుస్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాం. కనుక నా జీవితంలో మనము మరచిపోయిన వేళ వాక్యం చేత దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మనం సర్వ సమృద్ధి కలిగి ఉన్నాం. ఈరోజు ఆరోగ్యం చేత చక్కగా ఉన్నాము అనంటే సర్వ సమృద్ధి దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు అని మనం మర్చిపోకూడదు. దాంట్లో సర్వ సమృద్ధిలో ప్రతి ఉత్తమమైన మంచి కార్యము చేయబూను వారై ఉండవలను అని వాక్యం మనకు సెలవిస్తుంది. అలాగే చూస్తే సామెతల గ్రంథంలో ఒక మాటను చూద్దాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాము. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. ఇక్కడ వాక్యం చూసినట్లయితే వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు అంటే, ఈరోజు నాకు కొంచెం ఉంటే దీనిని ఇతరుల అవసరతలు చూసి కానీ వారిని ఆదుకున్నప్పుడు, నా దగ్గర ఏమి లేకపోయినప్పటికీ కూడా ఆ ఉన్న సర్వ సమృద్ధిని మనము ఎప్పుడైతే వెదజల్లి మనం ఏం చేయొచ్చు అనంటే, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. చాలామంది వెదజల్లి తనకున్న కొద్ది దాన్ని రేపటికి నాకు ఏమి లేదని చింతించకుండా ఉన్న దానిని వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు అని వాక్యం మనం చూస్తుంటున్నాం. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. ఒకవేళ మనం చూసినట్లయితే మార్కెట్స్కి వెళ్తే తెలుస్తుంది, తగిన రేటు వాళ్ళు చెప్పినప్పుడు కూడా కొంత మనం తగ్గిస్తాం. తగిన రేటు కంటే తగ్గించి ఇచ్చి వస్తే లేమికి ప్రాప్తులం అవుతాం. వెదజల్లి ఇచ్చినప్పుడు మనము అభివృద్ధి పొందే వారంగా ఉంటామని దైవవాక్యం సెలవిస్తుంది. కనుక ఏది కరెక్ట్ చూసుకొని మనం సరి అయిన రీతిలో నడిస్తే చాలా మంచిది. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు అని అంటే, నాకు రేపటికి లేకపోయినా ఈరోజు చాలు, రేపటికి నా జీవితం ఉంటుందో లేదా అని వెదజల్లేవారు కలరు. వారిని దేవుడు ఆశీర్వదించి అభివృద్ధి పరిచేవారుగా దేవుడు ఉన్నారు. తగిన దానికంటే తక్కువ ఇస్తే కూడా మనం లేమిని సొంతం చేసుకునే వారము అవుతామనేసి దేవుని వాక్యం ఇక్కడ మనతో మాట్లాడుతున్నది. కనుక ఈరోజు నేను కూడా ఎలా ఉంటున్నాము, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, మనము ఉత్తమమైన మంచి కార్యం చేయడానికి దేవుడు మనకు సర్వ సమృద్ధి కలిగిన జీవితాలను ఇచ్చి ఉంటున్నాడు. దాంట్లో మనం తృప్తికరంగా జీవిస్తూ, అనగా ప్రతి మంచి కార్యం చేయడానికి ముందడుగు వేయకుండా మనము తగిన దానికంటే తక్కువగా చేస్తూ ఉన్నట్లయితే లేమికి ప్రాప్తులం అవుతామని వాక్యంలో మనం చూసాం. మరలా ఒకటి చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం నుండి మనము చూస్తే, మొదటి నుండి 16వ వచనంల వరకు చూసినట్లయితే అక్కడ మనము ఒక మంచి, మనమందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక్కడ వెదజల్లి అంటే ఏ రకంగా అభివృద్ధి పొందినటువంటి ఒక స్త్రీని మనం ఇక్కడ చూస్తుంటాం. మరి అక్కడ గమనించినట్లయితే ఏలియా అయితే మరి దేవుడు ఏలియాకు ప్రత్యక్షమై చెప్తాడు, నీ వెళ్ళి ఎక్కడ దాక్కొనమని చెప్తాడు అని అంటే, మనం చూసినట్లయితే 3వ వచనంలో, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము, ఆ వాగు నీరు త్రాగుము, అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిని అని దేవుడు తనకు ప్రత్యక్షమై చెప్పినటువంటి మాటను తూచా తప్పకుండా నమ్మి ఒక పట్టణములో నుండి వాగు దగ్గరికి రావడానికి సిద్ధపడిన మరి ఏలియాను చూస్తున్నాం. ఆయన అక్కడికి వెళ్ళమని చెప్పగానే దేవుని మాట వినినటువంటి ఒక దైవజనుడిగా మనం చూస్తుంటున్నాం. దేవుని మాటను విని పట్టణములో కలిగిన వసతులన్నీ విడిచిపెట్టి ఆయన ఆ కెరీతు వాగు దగ్గర వచ్చి అక్కడ దాక్కోవడానికి అక్కడికి వచ్చి ఉంటున్నాడు. చూడండి, మంచి నివాసములు కలిగి ఉండి కూడా, అన్నీ ఉన్నప్పటికీ కూడా, అయ్యో నాకు ఇంట్లో ఇప్పుడు ఇది లేదు, అది లేదు, పడుకోవడానికి లేదు, అది ఇది అని మనకు లేనివన్నీ మనకు కనిపిస్తాయి. దైవజనుడిని చూసినట్లయితే దేవుని దర్శన రీతిగా, దేవుడు చెప్పిన రీతిగా ఆయన వెళ్ళడము, కెరీతు వాగు దగ్గర, ఆ వాగు దగ్గర ఏముంటాయండి, ఆ వాగులోని నీరు త్రాగమంటున్నారు.
నీకు ఆహారమునకు కాకోలములకు ఆజ్ఞాపించి తిని అన్నారు. ఎంత విశ్వాసము నమ్మకము చేత మరి దైవజనుడు అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. అక్కడ ఉంటాడు. కొంతకాలమైన తర్వాత మరలా ప్రత్యక్షమై నీ వెళ్ళు అని మరలా దేవుడు ఆయనకు చెప్పడం మనం చూస్తాము. 8వ వచనంలో చూద్దాం. ఇదే 17వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే అక్కడ ఆయన కాకోలముల చేత రొట్టె మాంసం తింటూ కాలం గడిపాడు. దేవుని మాట విన్నాడు కాబట్టి సర్వ సమృద్ధి కలిగి ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఉన్నది ఎక్కడ? ఒక వాగు దగ్గర, ఒక కాలువ దగ్గర. కొంత నీరు, ఆ వాగులోని నీరు తాగుతున్నాడు. ఆ వాగు దగ్గర నివాసము. ఆయన ఆ చెట్టు కిందనే పడుకుంటుండొచ్చు. అక్కడ ఉన్నప్పుడు కాకోలముల చేత దేవుడు ఆజ్ఞాపించిన రీతిగా మరి ఉదయము రొట్టె మాంసమును అందించుచు సాయంత్రం కూడా ఆయనకి తృప్తిపరచడానికి దేవుడు కాకోలములకు ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఏలియాను చూసినట్లయితే ఆయన సర్వ సమృద్ధి కలిగి తృప్తి చెంది ఉంటున్నాడు. మన జీవితాలు చూసుకున్నట్లయితే అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏమీ లేదు అనే నిరుత్సాహం కలిగి ఉంటాం. కానీ ఏ దినానికి ఆ దినము దేవుడు సర్వ సమృద్ధి చేత తృప్తిపరిచాడు. కనుక ఏలియాను చూసి ఇక్కడ మనము కొంత నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఉంది. అలాగే చూసినట్లయితే 8వ వచనంలో నుండి కూడా చూస్తే యెహోవా వాక్కు మరలా ప్రత్యక్షమై తనకు సెలవిస్తున్నది ఏంటంటే, వాగులో నీరు ఎండిపోతున్నది కనుక నీవు లేచి సారేపత్తు ఊరికి వెళ్ళుము, అక్కడ నిన్ను పోషించటానికి ఒక స్త్రీకి నేను ఆజ్ఞాపించి ఉంటున్నాను అని మరలా దేవుని వాక్కు ఆయనకు ప్రత్యక్షమైనప్పుడు నిజంగా ఇంత నమ్మి అడవిలో ఆ వాగు దగ్గర ఉండి కొంతకాలం గడిపినటువంటి దైవజనుడు వెంటనే దేవుని వాక్కు ప్రకారము ఆయన మరలా బయలుదేరి వెళ్ళడము మనము చూస్తుంటున్నాం. నీవు లేచి సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. ఇక్కడ సారేపతుకి వెళ్ళినప్పుడు మరి అక్కడ విధవరాలికి సెలవిచ్చి తిని, అక్కడేమో కాకోలముల చేత మరి దేవుడు పోషించాడు. ఇక్కడేమో ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని, నేను ఆజ్ఞాపించాను, నీవు లేచి వెళ్ళు అంటున్నాడు. ఏ మాత్రం కూడా సందేహము లేకుండా, అవిశ్వాసము ఆయనలోకి రాకుండగా ఆయన లేచి విశ్వాసము తోడ సందేహింపకుండగా అక్కడికి వెళ్ళడం మనం చూస్తాం. అక్కడికి వెళ్ళిన వెంటనే కూడా ఆ యొక్క స్త్రీని కనుగొని తనతో మాట్లాడడము, తనతో సంభాషించడము అంతయు కూడా మనం ఇక్కడ చూస్తాం. కనుక ఆ మంచి సంభాషణలో మరి ఆ స్త్రీ చెప్పినటువంటి మాటను మనం చూసినట్లయితే ఆమె ఏం చెప్తున్నదో మనము 12వ వచనం చదువుదాం. నీ దేవుడైన యెహోవా జీవంతోడు తొట్టిలో పట్టె పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే కానీ అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుకొనుటకు వచ్చి తినను. అంటే ఆమె ఏ మాత్రం కూడా సంకోచించకుండా నీ దేవుడైన యెహోవా జీవముతోడు అని చెప్పడం మనం చూస్తుంటున్నాం. అంటే దైవజనుడిగా ఆమె గుర్తించినట్లుగా మనం చూస్తాం. కనుక దేవుడైన యెహోవా జీవముతోడు నా దగ్గర ఏమీ లేదయ్యా, ఉన్న కొంచెము ఈ పూటకి మేము చేసుకొని తిని చావక ముందు అనగా ఆమె ఈ జీవితం నాకు చాలు అని విరక్తి కలిగినది. కానీ దేవుని ప్రణాళిక అలా లేదు. ఆమె పట్ల దేవుని దయ, కనికరము, కృప చూపి వెదజల్లి దరిద్రులకు ఇచ్చే దేవుడు మన దేవుడు అని మనం అనుకున్నప్పుడు దేవుడు మనల్ని సర్వ సమృద్ధిలోనికి నడిపించే దేవుడు. కనుక ఆమె ఉన్నట్టుగా ఈ పూటకు తిని మేము ముగిస్తాము అని చెప్పిన సమయంలో మరి ఏలియా చెప్పిన మాటను మనం చూసినట్లయితే అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము అని అంటున్నాడు. ఆ మాటను కూడా ఆమె తీసుకోవడము గొప్ప విషయం. ఆమె చనిపోవాలనుకుంది, ఈ పూటకి ఇదే మాకు చివరి భోజనము అని అనుకుంది. ఎన్ని ఆలోచనల చేత ఆమె అక్కడ పుల్లలు ఏరుతూ
మరి దైవజనునితో సంభాషణ మనం చూస్తుంటున్నాం. ఆమెకి ఏమీ లేదు, నేను చివరి భోజనమనే అనుకుంటుంది. చావక ముందు నేను నా కొడుకు తిని చనిపోవాలన్న మనస్సుతో ఆమె మాట్లాడడము ఇక్కడ చూస్తుంటున్నాం. వెంటనే మరి ఏలియా చెప్పిన మాట ఏంటంటే, నేను చెప్పినట్లు చేయము అనగా దేవుడు సెలవిచ్చాడు కనుక ఆమెతో మాట్లాడడము. మరి ఆమె వెళ్ళి తను చెప్పినట్లుగా చేసి ఆమె ఏ రీతిగా అభివృద్ధి పొంది సర్వ సంపదల చేత ఉందో మనం అదంతా చదివితే ఆ భాగంలో మనము తెలుసుకోగలము. 15వ వచనం చదువుదాం. దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయొచ్చు వచ్చిరి. ఎంతమంది భోజనం చేశారండి? ఇద్దరు తిని జీవితం చాలించాలి అనుకున్నారు. కానీ చెప్పినట్టు చేయడం ద్వారా దైవజనునికి దేవుడు ఆజ్ఞాపించిన మాటని ఆ దైవజనుడు ఆ ఇల్లాలకి అనగా ఆ విధవరాలకి, ఆ స్త్రీకి, ఆ తల్లికి చెప్పడము వలన ఆమె కూడా చెప్పినట్లు చేయడం మూలన ఆ ఒక్క పూటకు చాలు అనుకున్న దానిని దేవుడు ఎలా సర్వ సమృద్ధిలోకి తెచ్చాడో మనం ఇక్కడ చూడొచ్చు. అందు గురించే ఎంతమంది భుజించారంటే అక్కడ అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయొచ్చు వచ్చిరి అనగా సర్వ సమృద్ధిలో వారు గడిపినట్లుగా చూస్తుంటున్నాం. తల్లి కుమారుడే కాదు, ఏలియా గారు కూడాను, ఆమె ఇంటి వారు కూడాను, వీరందరూ అనేక దినములు ఆశీర్వదింపబడడానికి కారణం ఏంటంటే తనకున్న ఆ సమృద్ధి ఏంటి? 2 అప్పములు చేసుకొని తినాలా అనుకున్నారు. అదే ఆమె సమృద్ధి. ఆ సమృద్ధిని దేవుడు సర్వ సమృద్ధిగా దీవించాడు. ఎప్పుడు దీవించినప్పుడు ఆమె ఎప్పుడైతే ఆమె మాట, దేవుని మాట ఆమె అంగీకరించి చెప్పినట్లు చేసినదో మరి సర్వ సమృద్ధిలోకి నడిపించబడింది. అనేక దినములు మరి తన ఇంటి వారును, తన కుమారుడును, అంతేకాకుండా భక్తుడు ఏలియా కూడా, దైవజనుడు కూడా వారితో అనేక దినములు భోజనం చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. అనగా సర్వ సమృద్ధి ఇదే. తనకున్న కొంచెమును దేవుని మాటగా స్వీకరించి తను పెట్టడం ద్వారా అభివృద్ధి పొంది అనేక దినములు అనేకులకు ఒక సర్వ సమృద్ధి గల ఒక స్త్రీగా ఆమెను మనం చూస్తాం. కనుక మన జీవితాలలో కూడా ఏ దినానికి తగినది ఆ దినము చాలు అనుకొని మనకున్న దానిలో కొంత సహాయం చేసినట్లయితే వెదజల్లి అభివృద్ధి పొందినటువంటి ఇల్లాలను ఇక్కడ చూస్తుంటున్నాం. అంతేకాదు తనకు కలిగిన దానిని ఇచ్చేయడానికి సిద్ధపడింది. ఆ ఉన్న ఒక్క రొట్టె తనకు చేసి ఇవ్వడానికి సిద్ధపడింది. వెంటనే దేవుడు ఆమెను సర్వ సమృద్ధిలోకి నడిపించాడు. ఆమె ఇంత పెట్టొచ్చు, కానీ దేవుడు ఇంత పెట్టే దేవుడు కనుక సర్వ సమృద్ధిని ఆమె సొంతము చేసుకున్నట్లుగా మనం చూస్తాం. అలాగే 2వ రాజుల గ్రంథంలో కూడా మనము మరొకటి చూడగలము. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము మొదటి 7 వచనాలలో మనం ఇక్కడ చూసినట్లయితే ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, తను వచ్చి ఇక్కడ ఎలీషా ప్రవక్త. ఇక్కడ చూస్తే మనము ఎలీషా ప్రవక్తని చూస్తాము. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము మొదటి 7 వచనాలలో ఇదంతా కూడా మనకు దొరుకుతుంది. కనుక ఇక్కడ చూస్తే ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భయభక్తి కలవాడై ఉండెను అని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పుల వారు వచ్చి నా కుమారులను తన దాసులుగా తీసుకుపోవడానికి వచ్చి ఉంటున్నారని ఎలీషా ప్రవక్త దగ్గర మొర్ర పెట్టడం మనం చూస్తుంటున్నాం. అయితే ఎప్పుడైతే ఆ మొర్రను విని చివరిగా ఎలీషా ప్రవక్త చెప్పడము మనం ఇక్కడ చూసినట్లయితే మనం 2వ వచనం, నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమున్నదో నాకు తెలియచెప్పమని. నా వలన ఏం కావాలమ్మా? అప్పుల వారు నీ పిల్లల్ని తీసుకుపోవాలా, వారికి దాసులుగా ఉంచుకోవాలా, అది నీకు ఇష్టం లేదు, నాకు చెప్తున్నావు, కానీ నా వలన నీకేం కావాలా, నీ ఇంటిలో ఏమున్నది అనేసి ఇక్కడ ప్రశ్నించినప్పుడు ఆమె చెప్తున్నది, నీ దాసురాలనైనా నా ఇంట్లో ఒక్క నూనె కుండ మాత్రమే ఉంది అంటున్నది. అంటే దాంట్లో ఎంత నూనె ఉందో కూడా మనకు తెలియదు, నూనె కుండ మాత్రం ఉంది అని చెప్పడం మనం చూస్తుంటున్నాం. అంటే తనకున్న సమృద్ధి ఏంటి? ఆ నూనె కుండ.
దాంట్లో కొంచెమే ఉందా, నిండుగా ఉందా, సగం ఉందా, ఎంత ఉందా మనకు తెలియదు. కానీ తను ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నది. నా దగ్గర ఏమి లేదయ్యా, అప్పులు వాళ్ళు వచ్చి నా పిల్లల్ని తీసుకెళ్ళడానికి, వారికి దాసులుగా ఉంచుకోవడానికి తీసుకెళ్ళడానికి వస్తున్నారు, నేనేం చేయాలని అక్కడ మొర్రపెట్టుకోవడం మనం చూస్తుంటున్నాం. ఆయన అంటున్నాడు, నా వలన నీకేం కావాలమ్మా, పోనీ నీ ఇంట్లో ఏమున్నది అని అడిగినప్పుడు, అయ్యా నా దగ్గర అయితే ఉన్నది ఒక నూనె కుండ మాత్రం ఉంది అని చెప్పగానే ఎలీషా ప్రవక్త మరి ఏమంటున్నాడో మనం ఇక్కడ చూద్దాం. అందుకమే, నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనను. అప్పుడు ఆయన చెప్పుతున్న మాటను ఈమె కూడా చెవులార విని మనసులో ఆమె తీసుకొని అంగీకరించి తను చెప్పిన మాట ప్రకారం చేయడం మనం చూస్తుంటున్నాం. కొద్దిమంది అందులో కొంచెమే నూనె ఉంది, ఆ నూనెతో ఇవన్నీ నేను ఎలా చేస్తాను అని ఒక సందేహం కలగవచ్చు. కానీ ఆమె ఏమాత్రం కూడా సందేహింపకుండగా ఊరిలోని పాత్రలన్నీ కూడా తెచ్చుకొని ఒక్క మాట చెప్పినారు, మీరు ఆ పాత్రలన్నీ తెచ్చుకొని లోపలికి వెళ్ళి తలుపులు వేసుకొని దేవుడు నీకు చేయు అద్భుత కార్యాన్ని చూడమని ఆయన అర్థం ఉండొచ్చు. కనుక ఆమె లోపలికి వెళ్ళి పిల్లలతో పాటు తలుపు మూసుకొని ఆయన సెలవిచ్చినట్లు చూడండి. మనము 5వ వచనం చదివితే, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపలి నుండి తలుపు మూసుకొని కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. తలుపు మూసుకొని దేవుడు లోపల అద్భుతము చేస్తున్నాడు. ఆ ఇంటి లోపల, ఆ కుండ లోపల ఉన్న కొంచెం నూనె కావచ్చు, సగమే కావచ్చు, నిండుగానే ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ దేవుని అద్భుత కార్యం చూడాలి అనంటే దైవజనుని మాటను అంగీకరించి తను చెప్పిన రీతిగా లోపలికి వెళ్ళి సందేహించకుండగా, తనకున్న ఆ సర్వ సమృద్ధి ఎంత ఉందో మనకు తెలియదు, కానీ ఆ సమృద్ధిని దేవుడు సర్వ సమృద్ధిలోకి నడిపించినాడు. ఎందువలన అంటే దైవజనుని మాట అనగా దేవుని నుండి పంపబడిన వ్యక్తి యొక్క మాటను విని మరి ఆ మాట ప్రకారము తాను చేసినప్పుడు ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయాను. అంటే కావలసినంత సమృద్ధిని దేవుడిచ్చాడు. ఎన్ని పాత్రలు తెచ్చారో కూడా మనకు తెలియదు, కాకపోతే అందులో ఎంత నూనె ఉందో కూడా తెలియదు. ఆ దైవజనుడు చెప్పిన మాటని శిరస తలవంచి వారు లోపలికి వెళ్ళి తలుపు మూసుకొని దేవుని కార్యము మేము చూస్తాము అన్న విశ్వాసముతో వారు లోపలికి వెళ్ళే పాత్రలన్నీ కూడా నింపబడము. ఇంకేమైనా ఉన్నాయా అని చూసుకున్నారు, లేవు అని చెప్పగానే నూనె కూడా ఆగిపోవడం మనము చూస్తుంటున్నాం. మరలా ఆమె ఇంకా చాలు, దైవజనుడితో నాకు అక్కర్లేదు అని అనుకోలేదు. ఆమె మరలా దైవజనుని యొద్దకు వచ్చి సంగతి అంతా తెలిపింది. మనం చూస్తాము. సంగతి అంతయు తెలియచెప్పగా అతడు, నీవు పోయి నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. అంటే వారి జీవిత కాలంకు సరిపడినంత ఆశీర్వాదము వారికి దొరికినట్టుగా చూస్తుంటున్నాం. అనగా సర్వ సమృద్ధిలోకి వారిని నడిపించినట్లుగా చూస్తుంటున్నాం. అనగా తన పిల్లల్ని దాసులుగా ఉంచుకోవడానికి తీసుకెళ్లే వారి గురించి ఆమె బాధపడి దైవజనుడికి చెప్పడము, దైవజనుడు తను దేవుని నుండి వచ్చినటువంటి మాటల్ని పలకడము, అంతేకాకుండా ఆమె అంగీకరించడము, తలుపు మూసుకొని అద్భుతము చూడడము, పరుగున వెంటనే వెళ్ళి మళ్ళీ దైవజనుడికి చెప్పడం. అప్పుడు అతను చెప్పిన మాట ఏంటంటే, నీవు వెళ్ళి ఆ నూనె అమ్మి అప్పు తీర్చుకొని నీవును నీ పిల్లలను బ్రతుకుడి. అంటే జీవిత కాలంకు సరిపడినంత సర్వ సమృద్ధిలోనికి నడిపించిన దేవదేవుడు. అందుగురించే అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చాను అని మనం కొరింథీ పత్రికలో చూసాం. సామెతల గ్రంథంలో చూస్తే కూడా వెదజల్లి దరిద్రులకు ఇచ్చినప్పుడు మనము అభివృద్ధి పొందుతామని కూడా చూసాం. ఇక్కడ చూస్తే వారికి ఏమీ లేనప్పుడు కూడా వారు ప్రభువును ఆశ్రయించినారు. దేవుని నుండి వచ్చు మాటలు, దైవజనుల నుండి వచ్చు మాటలు అంగీకరించినారు, సర్వ సమృద్ధిలోనికి నడిచారు. ఈ దినాన మన జీవితాలలో కూడా ఎన్నో లోటులే మనకు ఎక్కువ కనిపిస్తాయి, సర్వ సమృద్ధి కనిపించదు. అదంతా ఒక పక్కన ఉంటే లోటు మాత్రము చాలా సర్వ సమృద్ధిగా లోటే కనిపిస్తుంటుంది. దానిని చూసి నిరుత్సాహపడి ఆ జీవితం చాలు అనుకునే వారిని మనం చూసినట్లయితే సారెపతు విధవరాలు అదే రీతిగా అనుకుంది. కానీ అక్కడికి ఏలియా ప్రవక్త ద్వారా ఆయనకు భోజనం పెట్టడంతో దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం
సర్వ సమృద్ధిలోకి నడిచి అతడును, ఆమె ఇంటివారును, తన కుమారుడును, ఆమెయు అనేక దినములు సర్వ సమృద్ధిలో నడిచారు. ఇక్కడ కూడా చూస్తే ఆమెయు మరి తన పిల్లలను వారు అనేక దినములు భుజించి వారి అవసరతలు తీర్చుకుంటూ బ్రతకడానికి మరి దేవుని నుండి వచ్చిన మాటను విని అంగీకరించారు, సర్వ సమృద్ధిలోకి నడిపించబడినారు. కనుక ఈ దినంన మనం కూడా మనకున్న కొంచెము దేవుడిచ్చిన సమృద్ధి అని ఎప్పుడైతే తృప్తి చెందుతామో దేవుడు మన జీవితాలలో మన లోటును సరిచేసి సర్వ సమృద్ధిలోకి నడిపించే దేవుడు మనకున్నాడు. నమ్మినట్లయితే, మాట వినినట్లయితే మన జీవితాలలో మన కుటుంబాలలో కూడా కలిగే కృప ప్రభు ద్వారా మనకు అనుగ్రహింపబడును గాక. ఆమేన్.